వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఒక చాలా ఇంట్రెస్టింగ్ వార్త అనేది ప్రస్తుతానికి హల్చల్ చేస్తోంది. పోలవరానికి సంబంధించినటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు అనే దానికి తార్కాణంగా ఈ వార్త నిలుస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఏంటంటే, మేము అంతర్జాతీయ ప్రమాణాలతో అంతర్జాతీయంగా ఏం జరుగుతుందో థింక్ చేస్తాం, విద్యార్థులకి ఐబీ సిలబస్ పెడతాము, ఇలాంటివన్నీ చెప్పి అంతర్జాతీయ స్థాయి అంటూ ఉదరగొట్టారు. కానీ వీళ్ళకి కనీసం అడుగు తినే స్థాయి కూడా ఎక్కడా లేదు అని నిరూపించుకున్నారు మొత్తం అందరూ కూడా, ఇంక్లూడింగ్ దోస్ టూ ప్రీవియస్ మినిస్టర్స్ ఆఫ్ ఇరిగేషన్, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి. కానీ ఇక్కడ అలా కాదు కదా. సో ఏం చేశారు ఏంటి అంటే, మన దేశంలో నిపుణులు లేరా అంటే, ఈ పాటికి నిపుణుల బృందాలు వచ్చి ఎప్పుడో మొత్తం స్టడీ చేసి అయ్యా ఇది జరిగింది చెప్పి ఉండేవాళ్ళు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ మీద వీళ్ళకే ఎటువంటి క్లారిటీ లేకుండా తయారైంది ఈ 5 ఏళ్ల పరిపాలనలో నాశనమైనటువంటి తీరు పోలవరానికి సంబంధించి. అందుకని చెప్పే పోలవరానికి సంబంధించి విదేశాల నుంచి ఒక ముగ్గురు ప్రత్యేకమైనటువంటి నిపుణులు రాబోతున్నారు. ఆ నిపుణులు మొత్తం 10 రోజుల పాటు ఉండి అక్కడ పోలవరాన్ని పూర్తి స్థాయిలో కన్స్ట్రక్ట్ చేయడానికంటే, డయాఫ్రమ్ వాల్వ్ ఏదైతే డ్యామేజ్ అయిందో ఇప్పుడు అదే సైట్లో అక్కడ కట్టాలా, లేదంటే దాన్ని పక్కన పెట్టి దాని పక్కన ఇంకొక సైట్లో దాన్ని క్లియర్ చేయాలా, ఏం చేయాలి అనేటువంటి వివరాలు ఇవన్నీ కూడా ఇవ్వడానికి ఒక ముగ్గురు నిపుణులు రాబోతున్నారు అనేది వీళ్ళు చెప్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైనటువంటి డ్యామ్స్కి పనిచేసినటువంటి అనుభవం వీళ్ళ సొంతం అని చెప్తున్నారు. వాళ్ళ పేర్లు, వాళ్ళ వివరాలు మనం కనుక చూసినట్లయితే, గెయిన్ ఫ్రాంకో డి కిక్యో, ఆయన బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఆఫ్ ద డీప్ ఫౌండేషన్ ఇన్స్టిట్యూట్, డిఎఫ్ఐ ఇన్స్టిట్యూట్లో 2010 నుంచి 16 వరకు పనిచేశారట. అలాగే డిఎఫ్ఐ ఎగ్జిక్యూటివ్ కమిటీకి 2016 నుంచి కూడా చూస్తున్నారు. యాజ్ అ డిఎఫ్ఐ కమిటీ మెంబర్ ఆయన ఏం చేస్తున్నారు ఏంటంటే, డయాఫ్రమ్ వాల్, డ్రిల్ షాఫ్ట్స్, సాయిల్ మిక్సింగ్, సస్టైనబిలిటీ మెరైన్ ఫౌండేషన్. సో డయాఫ్రమ్ వాల్స్కి సంబంధించినటువంటి దాంట్లో ఆయన అత్యంత పరిపూర్ణమైనటువంటి శిక్షణ తీసుకుని ఉన్నారు. అలాగే అనుభవజ్ఞులు అనేది తెలుస్తోంది. అలాగే షాన్ హించెన్బర్గ్, ఆయన ఒక ప్రొఫెసర్, ప్రెసిడెంట్ ఎస్డిహెచ్ ఇంజనీరింగ్ ఐఎన్సి. రీసెర్చ్ ఇంట్రెస్ట్స్, స్పెషలైజేషన్స్ ఏంటనేది చూసినప్పుడు సాఫ్ట్ సాయిల్ ఇంజనీరింగ్, అలాగే ఎంబార్క్మెంట్ డ్యామ్స్, సాయిల్ స్ట్రక్చర్ ఇంటరాక్షన్, ఫౌండేషన్స్ అండ్ టన్నెల్స్ అండ్ షాఫ్ట్స్. సో ఏవైతే సొరంగ మార్గాలు వాటికి సంబంధించి నియమిస్తున్నారో అవి, అలాగే డ్యామ్స్కి సంబంధించినటువంటి సాయిల్ స్ట్రక్చర్ ఇంటరాక్షన్ ఎలా ఉందంటే, అక్కడ మట్టి ఏ విధమైనటువంటి ప్రపోర్షన్స్ తోటి ఉంది, అక్కడ నేల ఎలా ఉంది, రాతి నేలలా ఉందా, లేదంటే గుల్ల నేలలా ఉందా, ఇసుక నేలలా, అక్కడ కన్స్ట్రక్ట్ చేస్తే, ఇంత భారీ స్థాయి కన్స్ట్రక్షన్ చేస్తే ఎలా ఉంటుంది సస్టైనబిలిటీ అనేది, దాని మనుగడ ఎలా ఉండబోతోంది, వీటన్నిటి వివరాలు కూడా ఆయన స్టడీ చేస్తున్నారు. అది ఆయనకి సంబంధించినటువంటి స్పెషలైజేషన్ అని చెప్తున్నారు. అలాగే డేవిడ్ బి పాల్ వచ్చేసి జియోటెక్ ఇంజనీరింగ్, రిటైర్డ్ ఫ్రమ్ యుఎస్ఏ కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ నుంచి ఆయన చాలా డ్యామ్ ఎక్స్పర్ట్ అని చెప్పి కూడా చెప్తున్నారు. సో ఈ ముగ్గురు కూడా రాబోతున్నారు. మన ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ తోటి కలిసి 10 రోజుల పాటు పోలవరం వద్దనే వాళ్ళు అక్కడ స్టే చేయబోతున్నారు. పోలవరానికి సంబంధించి ఇన్ అండ్ అవుట్ డీటెయిల్, ఇప్పుడు డయాఫ్రమ్ వాళ్ళకి సంబంధించి కావచ్చు, ఇతరత్రా ఉన్నటువంటి వాటికి కావచ్చు, ఇవన్నీ కూడా క్లియర్గా చేసి ఎట్టి పరిస్థితుల్లో వచ్చే 2-3 సీజన్ల లోపులోనే పోలవరం డ్యామ్ని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలి అనేటువంటి ఒక చిత్తశుద్ధితో, కృత నిశ్చయంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనేది పనిచేస్తోంది. ఆల్రెడీ గత సోమవారం నాడే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన రివ్యూలు మొదలుపెట్టారు. ఈ సోమవారం అవ్వలేదు, ఎందుకంటే ఉన్నటువంటి పనులు ఇవన్నీ చూస్తున్నాం. అలాగే కుప్పం పర్యటనలో ఉన్నారు. ఇకపై ప్రతి సోమవారం కూడా ఖచ్చితంగా పోలవరానికి సంబంధించినటువంటి అంశాల మీద చర్చలు అనేవి జరుగుతాయి. అలాగే వాటికి సంబంధించిన సొల్యూషన్స్ ఏంటి అనేది కూడా తెలుస్తుంది అనేది మనకి ఇప్పుడు అందుతున్నటువంటి అంశం. సో ముగ్గురు ఎక్స్పర్ట్స్, వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్, వీళ్ళు మాత్రమే కాకుండా వీళ్ళ టీమ్స్ కూడా వస్తారు. అలాగే దేశంలో, ప్రపంచంలో వివిధ చోట్ల నిర్మించిన అత్యంత సంక్లిష్టమైన డ్యామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పనిచేసినటువంటి ఇంజనీర్స్ కావచ్చు, ఎక్స్పర్ట్స్ కావచ్చు, కన్సల్టెంట్స్ కావచ్చు, వీళ్ళందరి ఒపీనియన్స్ కూడా తీసుకుని ఒక పటిష్టమైనటువంటి నిర్మాణంగా, భవిష్యత్తు తరాలకి ఎప్పటికీ తరగని నిధిగా పోలవరాన్ని నిర్మించాలి అనేటువంటి కృతనిశ్చయంతో ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ప్రజల మద్దతు అనేది ఉండాలి. నా మద్దతు నేనైతే తెలియజేస్తున్నాను.
సో భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో జల వనరుల శాఖకు సంబంధించి, ఇంజినీరింగ్‌కి సంబంధించి ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఇరిగేషన్‌లో, వాళ్ళు కూడా ఒక చెయ్యి వేసి పోలవరం డ్యామ్‌ని నిర్మించాలి. పూర్తి స్థాయిలో దాన్ని జాతీయం చేయాలి అనేది ప్రతి ఒక్కళ్ళ కోరిక కూడా. ఎందుకంటే పోలవరం చరిత్ర అనేది గతంలో చూసాం. 1937లో ఎటువంటి ప్రతిపాదనలున్నాయి, అప్పుడెంత ఖర్చవుతుంది, ఏంటి అనేది కూడా అప్పట్లో చూడడం జరిగింది. సో ఇప్పుడు ఎంత ప్రతిపాదనలు పెరుగుతాయి ఏంటి అనేది మనకు తెలీదు గానీ, సో ప్రస్తుతానికి మాత్రం ఒక మంచి వార్తనే చెప్పుకోవచ్చు. ముగ్గురు హేమ హామీలు రాబోతున్నారు దీనికి సంబంధించి పర్యవేక్షణకి అనేది. సో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.